హే గైస్, బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం గోవా బిగ్ డాడీ క్యాజినో, అంటే క్యాజినోస్ గురించి ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 3 years బ్యాక్ అయితే వెళ్ళాను క్యాజినోస్కి. అండ్ వాటి వీడియో క్లిప్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ యాడ్ చేసుకుంటూ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చాక వెళ్ళాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. అండ్ మనం ఇప్పుడు టాపిక్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. గోవాలో క్యాజినో ప్రైడ్స్ గురించి తెలుసుకునే ముందు, అండ్ ఎన్ని ఉన్నాయి క్యాజినో ప్రైడ్స్ అనేది ఫస్ట్ మీకు ఒకటి ఇస్తాను. అంటే చాలా ఫేమస్ ఇవి. అందులో వచ్చేసి నెంబర్ 1 బిగ్ డాడీ క్యాజినో, అండ్ దాని తర్వాత వచ్చేసి చిన్న క్యాజినో ప్రైడ్ 1, 2, 3 ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ నేను సజెస్ట్ చేసేది అంటే యాక్చువల్ అయితే మీ క్యాజినో ప్రైడ్ 1, 2, 3 అయితే చూశాను. బట్ నేను పర్సనల్గా పోయి ఎక్స్పీరియన్స్ అయింది వచ్చేసి బిగ్ డాడీ క్యాజినో. అండ్ దీని ఎంట్రీ ఫీజ్ ఎంత ఉంటుంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఇంకా వచ్చేసి అంటే వీకెండ్స్ ఒక ప్రైజ్ ఉంటుంది, నార్మల్ డేస్లో ఒక ప్రైజ్ ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ నుండి బేసిక్స్ నుండి అయితే మనం వెళ్దాం క్యాజినో ప్రైడ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్స్ వచ్చేసి మన క్యాజినో ప్రైడ్లోకి ఎంటర్ అవ్వాలంటే మన ఏజ్ వచ్చేసి 21 years కంప్లీట్ అయి ఉండాలి. 21 years కంప్లీట్ అయినట్టుగా మీరు ఏదైనా ఒక ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సంథింగ్ ఏదైనా సరే ఒకటి ఐడి మాత్రం వాళ్ళకి చూపించాలి. ఒక జిరాక్స్ వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ మన ఐడి మనకి ఇచ్చేస్తారు. బట్ 21 years మాత్రం కంపల్సరీగా అయితే క్రాస్ అయి ఉండాలి. అండ్ ప్రైజెస్ వచ్చేసి మనకి నార్మల్ డేస్లో ఒకటి ఉంటుంది, అండ్ వీకెండ్ డేస్లో కూడా ఒకటి ఉంటుంది. అండ్ నార్మల్ డేస్లో వచ్చేసి నార్మల్ డేస్కి వీకెండ్ డేస్కి మహా అంటే 1000 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు. బట్ డిపెండ్స్ ఆన్, అంటే వీకెండ్ అంటే ఎలాగో రష్ ఉంటుంది కాబట్టి రేట్స్ మాత్రం పెరుగుతాయి. అండ్ ఎంట్రీ లెవెల్స్కి అంటే మన ఎంట్రన్స్కి ఫీజెస్ 3 ప్యాక్స్ ఉంటాయి. ఇందులో ఒకటి జనరల్గా నార్మల్గా వచ్చేసి జనరల్ ప్యాక్ వచ్చేసి 2500 రూపీస్ ఇంక్లూడ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అని అంటారు, కానీ కొన్ని డ్రింక్స్ మాత్రం లిమిటెడ్ డ్రింక్స్ మాత్రం అలో ఉండవు. బట్ ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి నార్మల్గానే. అండ్ 1000 రూపీస్ వాచర్ ఇస్తారు. ఆ వాచర్ని మీరు లోపల తీసుకుని మీకు కావాల్సిన కొన్ని క్యాజినో ప్రైడ్ గేమ్స్ మాత్రం ఆడుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రీమియం ఎంట్రీ. ప్రీమియం ఎంట్రీ వచ్చేసి 3500. అంటే నేను 3500 పెట్టి ప్రీమియం అయితే తీసుకున్నాను. అందులో వాచర్స్ వచ్చేసి నాకు 1500 రూపీస్ అయితే వాచర్స్ అయితే వచ్చేసాయి. 1500 రూపీస్ వాచర్స్తో నేను లోపల వెళ్ళి కూడా అంటే గేమ్స్ ఆడుకోవచ్చు. మనం ఇన్ కేస్ మనకి ఇంట్రెస్ట్ ఉందంటూ ఏదో నేను వెళ్ళింది అయితే ఫస్ట్ టైం, బట్ నాకైతే అంతగా తెలీదు, కానీ ట్రై అయితే చేశాను. ఇట్స్ బెటర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విఐపి ఎంట్రన్స్. అండ్ విఐపి ఎంట్రన్స్ వచ్చేసి 5000 రూపీస్ ఉంటుంది. ఇంకా అన్లిమిటెడ్ డ్రింక్, అన్లిమిటెడ్ ఫుడ్ అన్నీ ఉంటాయి A to Z. కాకపోతే ఫస్ట్ జనరల్ ప్రీమియం దీనికైతే కొన్ని లిమిటెడ్ ఉంటాయి డ్రింక్స్, ఒకటి కొంచెం. అండ్ విఐపి వాళ్ళకి యాక్చువల్లీ ప్రీమియం నార్మల్ వాళ్ళకైతే 2nd, 3rd, 4th ఫ్లోర్ వరకు అయితే అలా ఉంటుంది. బట్ విఐపి ఎంట్రన్స్ వాళ్ళకి మాత్రమే 5th ఫ్లోర్కి అయితే అలా ఉంటుంది. 5th ఫ్లోర్లో వచ్చేసి మనకి ఓపెన్ డీజే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే 3500 రూపీస్కి అయితే వెళ్ళాం, బట్ మాకైతే అలో చేయలేదు. అండ్ అఫ్కోర్స్ అప్పుడైతే క్లోజ్ అయ్యి ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను వెళ్ళినప్పుడు గమనించింది ఏంటంటే బిగ్ డాడీ క్యాజినోకి స్టార్టింగ్ నుండి ఎలా వెళ్తామంటే ఫస్ట్ బిగ్ డాడీ క్యాజినో నుండి మనం చిన్న బోట్ నుండి మెయిన్ షిప్ వరకు తీసుకెళ్ళడానికి మధ్యలో అయితే ట్రాన్స్పోర్ట్కి చిన్న బోట్ని అయితే అరేంజ్ చేస్తారు. మనం ఎంట్రీ లెవెల్ టికెట్ ఉంటుంది, ప్లస్ ఒక ట్యాగ్ ఇస్తారు మనకి. ఆ ట్యాగ్ 2 తీసేసుకొని మనం బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి బోట్ దగ్గరికి వెళ్ళగానే మనకి అక్కడ ఒక 20 మెంబర్స్ అలా ప్యాసింజర్స్ అవ్వగానే రైట్ మనం డైరెక్ట్గా బిగ్ డాడీ క్యాజినో ప్రైడ్ దగ్గరికి వెళ్తుంటాం. అది వెళ్ళేటప్పుడు అంటే నేను వెళ్ళింది నైట్ టైం. సార్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ నైట్ టైం ఈ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అబ్బా షిప్స్ కానీ, ఆ కలరింగ్, ఆ లైటింగ్ అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్ అంతే. అది నేను వెళ్తున్నప్పుడు నా ముందు ఉండి క్యాజినో ప్రైడ్ 1, క్యాజినో ప్రైడ్ 2, 3 ఇలా చాలా చూశాను. సో చాలా 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 కలర్ఫుల్గా ఉంది. అండ్ ఫైనల్గా మనం బిగ్ డాడీ క్యాజినో దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. అలా చూస్తూ ఉండగానే మనమైతే రీచ్ అయిపోతాం. బిగ్ డాడీ క్యాజినో ప్రైడ్లోకి రీచ్ అవ్వగానే వాళ్ళు గ్రాండ్గా అయితే వెల్కమ్ అయితే చెప్తారు. బట్ వెల్కమ్ చెప్పే ముందు మీకు ఫస్ట్ 2 ఫ్లోర్స్కి అయితే కెమెరా నాట్ అలౌడ్, ఎందుకంటే అక్కడ చాలా గేమ్స్ జరుగుతుంటాయి కాబట్టి కెమెరా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అండ్ ఫస్ట్ 2 ఫ్లోర్స్ వచ్చేసి మీకు ఇచ్చిన వాచర్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆడండి. ఏంటంటే చిన్న ట్రయల్ అయితే వేయండి.
మరి అందులో డీప్గా అయితే వెళ్ళకండి, ఎందుకంటే చాలా 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 లాస్ అవుతారు మనకేం తెలియకుండా వెళ్ళి వెళ్తే. అండ్ జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్, మనకు కావాల్సిన ఫుడ్ ఇదంతా మనం ఏం ఆర్డర్ ఇచ్చినా మన దగ్గరికి వస్తుంది అక్కడ గేమ్స్లో. అండ్ పోల్ డ్యాన్స్ ఇంకా ఇలాంటివి చాలా చాలా లోపల దొరుకుతాయి. కాకపోతే నేను కెమెరాతో క్యాప్చర్ చేశాను, మళ్ళీ బాడీ గార్డ్స్ వాళ్ళు వచ్చేసి డిలీట్ చేయించారు దాన్ని. సో ఫస్ట్ 2 ఫ్లోర్స్ అయితే నాట్ అలౌడ్. సో మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. మన థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రెస్టారెంట్ అండ్ బార్ లాంటివి ఉంటాయి. అండ్ మనకి అక్కడ ఏంటంటే ఆన్ స్టేజ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు, అంటే వన్ సైడ్ ఏమో షో జరుగుతుంటుంది అండ్ మనం వాటి ముందు కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినడం, డ్రింక్ చేయడం. సో కాసేపు ఎంజాయ్ చేయాలంతే, ఎంజాయ్ చేయాలి. కిందికి వెళ్ళి ఆడుకునే వాళ్ళంటే ఆడుకోవాలంటే జస్ట్ రొటేట్ పైండి కింది కింది పైకి, అంటే వన్ డే మొత్తం అక్కడే ఉంటున్నాం కాబట్టి మొత్తం షిప్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేయండి. అంటే కొన్ని ప్లేసెస్లోకి మాత్రమే మనకి అలా ఉంటుంది, అన్ని ప్లేసెస్లోకి అయితే అలా ఉండదు. సో నాకు నచ్చినది థర్డ్ ఫ్లోర్, ఎందుకంటే బార్ అండ్ రెస్టారెంట్ అండ్ డ్యాన్స్ షోస్ కూడా అక్కడే జరుగుతున్నాయి కాబట్టి ఈ 3. సో మంచి చిల్ అవుట్ అయితే అవ్వచ్చు. అండ్ మంచి కాక్టైల్స్ అయితే 2-3 కాక్టైల్స్ అయితే ట్రై చేశాను. అండ్ అంతే, కాక్టైల్స్ ఒకటి ట్రై చేశాను. అండ్ ఫుడ్ అయితే విపరీతంగా నాకు ఏది నచ్చితే అది తినడం, ఐస్ క్రీమ్ తీసి అసలు లిమిట్ లేవనుకోండి, ఇచ్చి పడేసిన ఖాళీ మస్తు ఎంజాయ్ చేసిన రోజు మాత్రం. తిన్నా తిరిగిన ఇవే పనులు చేసిన అయితే. ఆ డ్యాన్స్ చూడడం, ఎంజాయ్ చేయడం. ఇప్పుడు చూస్తున్నారు కదా, యాక్చువల్ అయితే ఒరిజినల్ సాంగ్ని ప్లే చేయలేకపోతున్నాను ఎందుకంటే కాపీరైట్ అవుతుంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను. కానీ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసినాం మేము మాత్రం. అండ్ బిగ్ డాడీ క్యాజినో లోపలికి వెళ్ళాక మనకి కొన్ని వాచర్స్ ఇస్తారని చెప్పాను కదా, సో అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో మాత్రం ఆడుకోవచ్చు. నేనైతే కొన్ని ఆడాను, రోడ్ ప్లేట్, కొన్ని ఆడాను. గేమ్స్ నేమ్స్ అయితే ఐడియాలో, బట్ కొన్ని అయితే ప్లే చేశాను. ఎందుకంటే నాకున్న ఓచర్స్ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా ఏదో ఒకసారి ట్రయల్ ఇద్దామని చెప్పి ఆడాను. కానీ నాకు చాలా ఎంజాయ్ చేశాను. అంటే మరి కొంతమంది ఎలా ఉంటారంటే ఇక ఫస్ట్ ఒకసారి 2 సార్లు గెలిచామనే సంతోషంలో ఎక్కువ అమౌంట్ అనేది అందులో స్పెండ్ చేసేస్తారు. సో నేను మ్యాక్సిమం ఏమంటాను అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా అమౌంట్ అయితే స్పెండ్ చేయదు. మీరు వెళ్ళింది జస్ట్ విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి, వచ్చేయండి అంతే. ఏంటంటే బాగా అందులో చాలా నాలెడ్జ్ ఉండాలి మనం. ఇంకోటి ఏంటంటే గోవాలో స్కామ్స్ లేదైతే ఏం లేదు. సో ప్రతిదీ స్కామే కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది మనకి. అండ్ సో నేనైతే చాలా అయితే బాగా అయితే ఎంజాయ్ చేశాను. అండ్ కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ఏమని చెప్తున్నా అంటే ఇప్పటివరకు ఎవరు విజిట్ చేయలేదు బిగ్ డాడీ క్యాజినో అండ్ క్యాజినో ప్రైవేట్ 1, 2, 3 ఏదైనా సరే జస్ట్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళండి. కానీ సీరియస్గా మాత్రం ఆ గేమ్స్ని అడిక్ట్ అయిపోయి ఎంత పడితే అంత అమౌంట్ స్పెండ్ చేసి నేను మాత్రం ఇది మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళామా, చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా. గోవాకి వెళ్ళేది అదే. మనం గోవాకి వెళ్ళిన ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్న అమౌంట్ని లిమిట్గా ఖర్చు పెట్టుకోవాలి. ఏంటంటే చాలా స్కామ్స్ జరుగుతాయి భయ్యా, చాలా అంటే చాలా. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో రిలీజ్ చేశాను, దానికి మాత్రం రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఏం లేదు, లాస్ట్ టైం నేను చేసింది గోవాలో నైట్ టైం అండ్ పబ్ స్కామ్స్, గర్ల్స్, చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అయితే ఇచ్చాను. సో అదైతే మిస్ అవ్వకండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్. ఏమంటున్నా అంటే ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళంటే వెళ్ళండి, కానీ మరీ అమౌంట్ అయితే స్పెండ్ చేయకండి ఎక్కువగా ఆ గేమ్స్లో పడి. జస్ట్ వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నట్టు ఉండండి. కానీ కలర్ఫుల్గా ఉంటుంది అక్కడ లైఫ్ మాత్రం నైట్ టైం. కానీ స్కామ్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి. అదొకటి నేను మీకు చిన్న రిక్వెస్ట్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే స్కామ్స్లో చాలామంది చాలా చాలా మోసపోతారు. నాకు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నా లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక్కొక్కరు 20K, 30K, 40K లాస్ అయ్యామంటే అసలు నేను షాక్ అయ్యాను నిజంగా. అంటే చాలామందికి తెలియగానే ఇలాంటి స్కామ్స్లలో వెళ్ళి ఇరుక్కుపోతారు. కాబట్టి మీకంటే ఒక చిన్న అవగాహన రావాలి మీరు వెళ్ళే ముందని నా చిన్న హెల్ప్ అంటే. సో గైస్ ఇక ఇద్దరిదైతే వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం. అంటే దెన్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మీద కూడా ఆన్ చేసుకోండి. బాయ్.